కాబట్టి ఏదో మైక్ ఇచ్చారు కదా చెప్పాలని నేను మైక్ తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఇక్కడ యాంకర్ రోషన్ గారు అండ్ సుమన్ టీవీ CEO రోషన్ గారు ఇక్కడ రాలేదు. అండ్ రోజా గారికి ఒక ఫ్యాన్గా ఇక్కడికి వచ్చారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోజా గారు. నేను ఎప్పుడు చెప్పలేదు కూడా, ఇప్పుడే చెప్తున్నాను అది. ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్స్ చూసి తన యాక్టింగ్ స్టైల్ చూసి అనుకునే వాళ్ళు ఎప్పుడైనా రోజా గారిని చూడొచ్చా. బట్ మీడియాకి వచ్చాక ఇంత ఈజీగా రోజా గారిని చూడటం, రోజా గారితో మాట్లాడటం, రోజా గారితో ఇంటర్వ్యూస్ చేయడం అయింది. అండ్ మినిస్టర్ రోజా గారు అనేది పక్కన పెడితే ఎప్పుడూ కూడా తనకు వచ్చిన హోదాని ఎక్కడా కూడా మిస్యూజ్ చేయకుండా ఉన్న ఒక గొప్ప లీడర్ అని చెప్పుకొస్తాను. తనకు వచ్చిన హోదాని ఎప్పుడు కూడా నేను ఒక మంత్రి, నేను ఒక ఎంపీ, నేను ఎక్కడ ఫీల్ అవ్వను. హైదరాబాద్ వచ్చినా కానీ ఒక డ్రైవర్ని తీసుకొని వస్తారు. తను చాలా టైమ్స్ అనుకుంటాను నేను తన కార్లో అలా వెళ్తుంటే, అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుతుంటారు కదా, నిజంగా ఏమైనా జరిగితే ఏమవుతుంది అని. అంటే నేను చాలా టైమ్స్ చెప్పాలనుకున్నాను కూడా, కానీ ఆమెకి శత్రువులు ఎక్కడ ఉండరు అనుకుంటాం. మైక్ ముందు ఉన్నప్పుడు రోజా గారు ఇలా మాట్లాడతారు అని. ఈ మైక్ లేకపోతే రోజా గారు ఏంటో రోజా గారు చుట్టూ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే ఆమెనే కాదు, ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ అత్తగారిని కూడా. వాళ్ళ అత్తగారిని తెలుగులో ఫస్ట్ ఇంటర్వ్యూ. మైక్లన్నీ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను కూర్చున్నాను కావాలని. అమ్మా ఏంటి రోజా గారి గురించి అసలు మీరు ఏమనుకుంటారు? ఇలా బిజీగా ఉంటారు, మినిస్టర్ ఫైర్ అవుతుంటారు, ఏమైనా సీరియస్గా ఉంటారా అంటే చెప్తే, కుటుంబంలో ఇంత వాడి దగ్గర నుంచి ఇంత వాళ్ళ వరకు ఎలా ఉన్నారు ఏంటి అని తెలుసుకొని, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని, పిల్లలకు ఫీజు కట్టాలా, ఎవరికన్నా ఇది లేకపోతే మనం ఏమైనా సహాయం చేయాలా, మన చుట్టాలు ఎలా ఉన్నారు, మన వైపు వాళ్ళు ఎలా ఉన్నారు అన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో చేసి పెట్టింది నా కోడలు గారు కూతురు అని చెప్పారు. నాకు నిజంగా గ్రేట్ అనిపించింది. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండదు అనిపించింది. అండ్ రోజా గారు నిజంగా మీరు అదృష్టవంతులండి. ఎందుకంటే ఇలాంటి రాజకీయానికి అవసరమా అనే స్టేజ్ నుంచి ఇలాంటి వాళ్ళు కదా రాజకీయాల్లో కావాల్సింది అనే స్టేజ్ వచ్చారు మీరు. నిజంగా రోజా గారి కష్టం ఒక ఆడ మనిషి అయితే తట్టుకోలేరు. అందరూ చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టం ఒకటైతే భరించలేరు, వెళ్ళిపోయారు ఎప్పుడు అని. నిజంగా ఆడవాళ్ళలో ముఖ్యంగా చూసిన ఒక్కదా నేను 2 తెలుగు స్టేట్స్లో కాదు, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఇలాంటి ఒక లీడర్ ఎవరు ఉండరండి. అంటే ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఏదో మీడియా పర్సన్గా చెప్పట్లేదు, నేను చూశాను కాబట్టి ఆమె కష్టాలు చెప్తున్నాను. అంటే ఎక్కడా కూడా తన అధికారాన్ని అడ్డం పెట్టుకోవడం, మిస్యూజ్ చేయడం కానీ, పక్క వాళ్ళని బెదిరించడం కానీ, ఇంకొకరిని ఏదో విధంగా మనం మాట అంటాం అనే ఒక నేచర్ కూడా కాదు. మైక్ లేకపోతే చెప్పాను కదా, రోజా గారు గొప్ప మనసు, వెదపూసలాగా కరిగిపోతుంది, కళ్ళబట్టి నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా ఇలాంటి గొప్ప మనసు ఉంటే నిజంగా గ్రేట్ మేడం. రాజకీయ నాయకుల్లో ఎవరికి ఉండదు, ఇలాంటి వాళ్ళకు ఉంది. అండ్ మీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తున్న మీ వదిన గారు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ అత్తగారు, మీ ఆయన, మీ పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కనుకే మీరు హ్యాపీగా ఉన్నారని మాకు తెలుసు బాగా. మీరు ఇలానే ఇంకా మంచి పుట్టినరోజు జరుపుకోవాలి. ఎందుకంటే జగన్ గారి దగ్గరికి ఏ ఫైల్ అయినా తీసుకెళ్ళి ఒక సంతకం అన్నా నాకు ఇది కావాలంటే చేసి పెట్టి ఎమ్మెల్యేస్ చాలా తక్కువ మంది ఉంటారు, అలాంటి వాళ్ళలో రోజా గారు ఒకళ్ళు అని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు చెప్తుంటే నేను విన్నాను. సో అంటే అది ధైర్యం, ఆ ధైర్యం చాలా తక్కువ మందికి ఉంటుంది, అలా ఉంటుంది. అది ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు పడినా ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయి కాదు మేడం, ఇంకా మీరు ఏదో స్థాయికి వెళ్ళిపోతారు. చూడండి, ఉన్నత స్థాయికి, ఎస్, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తారు. చూడండి, ఈరోజు మినిస్టర్ అయ్యడం కాకుండా కుటుంబంలో జబర్దస్త్లో తను ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులందరూ, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడ పిలిచారు. అది గొప్ప విషయం. ఇప్పటికీ వాళ్ళందరికీ కదా, ఎవరికైనా కానీ చుట్టూ ఉండి దర్శనానికి తీసుకెళ్ళి, దర్శనం చేయించి, ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి, వాళ్ళ మంచి తెలుసుకొని మళ్ళీ వెహికల్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టి ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం ఇది. సో నిజంగా మేడం, మీరు నేను మెసేజ్ పెట్టగానే తెలంగాణ ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉండి కూడా రావాలని ఖచ్చితంగా అనుకొని నేను మార్నింగ్ రావడం జరిగింది. ఎందుకంటే ఎస్ ఆఫ్ కోర్స్ నువ్వు చెప్పు ఎలక్షన్స్ అంటే ఆయన కంటెస్ట్ చేస్తున్నాడు అనుకోవద్దు, దయచేసి ఆయన జస్ట్ అక్కడ ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. లాస్ట్ టైం ఫైనల్ ఒకటి చెప్పి ఫినిష్ చేస్తాను.
జబర్దస్త్ లో చాలా మందికి ఏ సమస్య వచ్చినా గానీ రోజా గారు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళందరికి హెల్ప్ చేయడం జరిగింది. అది చాలా తక్కువ మందికి తెలుసు, బయట వాళ్ళకి కూడా. అండ్ ఇంకొకటి, ఏదైనా నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా ప్రాబ్లం ఉంది అంటే తనకు మెసేజ్ పెడితే ఎమ్మటే రిప్లై ఇస్తారు, ఏదైనా ఉంటే చెప్పండి చేద్దామని. అండ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఇద్దరు పిల్లలకి పెన్షన్ రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారంటే ఇమీడియట్ గా రాకేష్ చెప్పగానే రోజా గారికి చెప్తే వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి వాళ్ళకి చేయించారు కదా. ఇలా ఇంకొకటి మన పంచప్రసాద్ కూడా అభి గారికి చెప్పగానే మేడం గారికి చెప్పి ఇనిషియేట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ కి, అంటే ఎంత బిజీగా ఉన్నా కానీ నా అనుకునే వాళ్ళని ఒకసారి తన మనసులో పెట్టుకుంటే ఎంత కష్టమైనా వదిలిపెట్టారు. అది రోజా గారికి ఉన్న నేచర్. నిజంగా దేవుడు అది ఇచ్చారు కాబట్టి నేను ఎంత కష్టపడ్డా కానీ దేవుడు ఒక మంచి రూట్ చూపించారు. ఇదే పొజిషన్ కాదు మేడం, ఇంకా పెద్ద పొజిషన్ లో చూడాలి మిమ్మల్ని. ఆంధ్ర హోమ్ మినిస్టర్ గా చూడాలి. హోమ్ అంటే ఇలా ఉంటుందా అంటే అది రెవల్యూషన్ కాదు, తను వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని అందరూ అనుకున్నారు. కాబట్టి నెక్స్ట్ హోమ్ మినిస్టర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.